ఈ చిత్రం ఈ ఆగస్టు 7న రిలీజ్ కాబోతుంది. దానికి మీరంతా కూడా ఎంతో సహకరించి ఈ చిత్రానికి విస్తృతమైన పబ్లిసిటీని ఇవ్వాలని ఈ సినిమా దర్శకుడిగా మిమ్మల్ని అందరినీ స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నాకు ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా మేడం శైలజారెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా నిర్మాణంలో నాకు ఆవిడ అహర్నిశలు కూడా చేయూతను అందించి ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించారు. ఖర్చుకు వెనకాడలేదు. సాంగ్స్ రికార్డింగ్ సమయంలో కానీ, సాంగ్స్ షూట్ చేస్తున్న సమయంలో కానీ, సాంగ్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీ పాయింట్లో కూడా ఆవిడ నా వెన్నుదన్నుగా ఉండి నాకెంతో ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇచ్చి సహకరించారు. ఈ సభాముఖంగా ఆవిడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా హీరో పవన్ మహావీరి గారికి అసలుకి ఆ కసి చూస్తే ఎంత ముచ్చటేస్తుందో. ఒక హీరో కొత్త హీరో అయినా సరే ఎంత చెప్పింది చెప్పినట్టు ఏం డ్యాన్స్ మూమెంట్స్ కానీ, ఫైట్స్లో కానీ, ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు కానీ, ఒక డైలాగ్ మాడ్యులేషన్లో కానీ మనం ఎలా చెప్తే అలాగా ఆ మోల్డ్ అయిపోయే తత్వం ఉంది ఆయనకి. మనం వాటర్ని ఒక పాత్రలో వేస్తే ఎలాగైతే పాత్రకు తగ్గట్టుగా ఎలాగైతే మోల్డ్ అయిపోతుందో ఈ హీరో కూడా అలాగా ప్రతి దానిలో కూడా డ్యాన్స్లోను, ఫైట్స్లోను, ప్రతి చోట కూడా. ఇంకోటి ఏంటంటే ఒక డ్యాన్స్ మూమెంట్ వచ్చేటప్పుడు కాలుకి దెబ్బ తగిలి కాలు ఇమ్మీడియట్గా ఇంత లావు వాసిపోతే అయినా సరే బ్రేక్ ఇవ్వద్దు, నేను చేస్తానని మొండిగా చేయటానికి ప్రయత్నిస్తే వద్దు బాబు మళ్ళీ మోపు చేసిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అసలు ఆయన ఇంట్రెస్ట్ కానీ అసలు మరువలేంది. ఎక్కడో లండన్లో ఎంబీబీఎస్ చదువుతూ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా షూటింగ్లో పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంతో అందరినీ ఉత్సాహపరుస్తూ తన పాత్రను సక్రమంగా నిర్వహించినందుకు ఆయనకి, అలాగే హీరోయిన్ వర్షిక గారికి, ఆవిడ కూడా చాలా వెరీ సిన్సియర్. షెట్లోకి రావటం కానీ, షూటింగ్ పార్టిసిపేట్స్లో కానీ చాలా అలర్ట్గా ఉండేవారు. అలాగే సుహానా తన క్యారెక్టర్కి తను ఎంతో న్యాయం చేకూర్చింది. వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ సినిమా మేకింగ్ విషయంలో. అలాగే సుమన్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షూటింగ్ సమయంలో కానీ ఆయన సూచనలు కానీ మాకు ఎంతో ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి ఆయన సూచనలు కూడా మాకు ఎంతో దోహదం చేశాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కనుక ఏంటంటే మాకు 7వ తారీఖున ఆగస్టు 7న రిలీజ్ అవుతుంది కాబట్టి మీరందరూ మా యందు మంచి అభిమానంతో దీంతో విచ్చేశారు. అలాగే ఈ సినిమాకి విస్తృతమైన పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమా విజయానికి దోహదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. సో అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి. By looking at the trailer, you can see it's a love story. But it's not just a love story. Every character has a beautiful background, like Suman sir and all the artists. They have very beautiful backstory. So my character is very different than what I have done before. So you'll get to see a very negative side of me. So I'm very excited. My working experience was very beautiful. Especially, I'm very grateful that Shaileja Reddy madam gave me this opportunity. All the artists were very supportive, and I got to learn a lot of things from them. Thank you so much, Suman sir. And Pavan is also a very hardworking guy. It was really nice to work with him. And Varshika also poured her heart and soul into this movie. So overall, it was a wonderful experience. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మా మూవీని వైరల్ చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ మంచి కవరేజ్ ఇచ్చి మూవీని హిట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ మేడం శైలజా రెడ్డి మేడం. సో షీ ఈస్ వెరీ డెడికేటెడ్, స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్. So like
ఒక నన్ను ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు. ఒక కన్న కూతురులాగా చూసుకున్నారు నన్ను. లైక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండే నాకు సెట్ పైన. సో థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ అండ్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్ మెయిన్లీ. అండ్ మా డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్ సార్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ. ఇంకా నువ్వు బాగా చేయగలవమ్మా అని చెప్పి నాకు డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కో డైరెక్టర్ గారు రావుశ్రీ గారు, డిఓపి మహేందర్, డిఓపి సార్ మహి సార్, థ్యాంక్స్ నన్ను అంత మంచిగా చూపించినందుకు. అండ్ మెయిన్లీ మా హీరో పవన్ మహావీర్. సో మీరు మూవీ చూస్తే కన్ఫామ్గా అనుకుంటారు ఈ హీరోది ఫస్ట్ మూవీ కాదు ఇది అని చెప్పి. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరో ఎలా అయితే పర్ఫామ్ చేస్తారో హీ డిడ్ ద సేమ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ. సో హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ చాలా డెడికేటెడ్. అసలు హీ కంప్లీట్లీ పోర్డ్ హిస్ హార్ట్ ఇన్ టు దిస్ మూవీ. హీ గేవ్ హిస్ బెస్ట్. ఈవెన్ యాంకిల్ ప్రాబ్లం ఉండే ఒక సాంగ్ చేస్తున్నప్పుడు. సో అప్పటికి కూడా అది సాంగ్ ఆపకుండా విత్ లాట్స్ ఆఫ్ డెడికేషన్ హీ కంటిన్యూ ద షూట్. సో మనకి ఇక్కడే అర్థమవుతుంది అతనికి ఎంత ప్యాషన్ ఉందో మూవీ పట్ల అనేసి. అండ్ మై కో యాక్టర్ సుహానా, షీ సచ్ ఎ స్వీట్ హార్ట్. వీ బికేమ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. షీ ఆల్సో షీ డిడ్ హర్ రోల్ వెరీ ప్రాపర్లీ. Thanks for being the best buddy. And Suman sir, thank you so much. Like na idoka luck, I'm feeling this as a luck. అంత గొప్ప యాక్టర్తో నాకు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ బ్లెస్డ్. అండ్ ఇంకోటి చెప్పాలి సార్, చిన్నప్పుడు నెల్లూరుకి వచ్చారు సార్. సో నేను అప్పుడు నాకు ఏజ్ 8 years ఉంటుంది. సో అప్పుడు ఫంక్షన్కి వస్తే సో నేను ఒక ఫోటో తీసుకున్నాను సార్తో, ఇప్పటికి కూడా ఉంది సార్ అది. అండ్ ఇప్పుడు సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్స్ రియల్లీ అ డ్రీమ్ మూమెంట్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ రావు రమేష్ గారు, సత్యకృష్ణ మేడం, రాజు కనకాల సార్, సుజాత గారు, సో ఇలాంటి లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా మంచిగా కనెక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో పీపుల్ హూ ఆర్ ఇన్ లవ్ వాళ్ళు కూడా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ 5 songs ఉన్నాయి ఈ మూవీలో. సో ఇప్పుడు చూస్తున్న మూవీస్లో మనకి ఎప్పుడు ఇన్ని సాంగ్స్ చూడం, లైక్ 2 songs 3 songs ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ లిరికల్ వీడియోస్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, మీరు వెళ్ళి వినండి. సో చాలా మంచిగా ఉన్నాయి లిరిక్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్. ట్యూన్ సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ గారు. సో చాలా మంచిగా డ్యాన్స్ స్టెప్స్ నేర్పించారు. సో మీ అందరికీ నచ్చుతుంది మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఓకే, సో మీరు అందరూ వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్తో వెళ్ళి థియేటర్కి. సో మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ August 7th. సీ యూ ఆల్ దేర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి చెప్పాలి, సో మెయిన్లీ నాకు ఇంత సపోర్ట్, నేను ఇక్కడ ఉండడానికి కారణం మా పేరెంట్స్, మా మదర్, మా సిస్టర్ అండ్ మై గ్రాండ్ మదర్. సో ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. మీకు అందరికీ తెలుసు తెలుగు ఫ్యామిలీలో లైక్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు పేరెంట్స్, మూవీ ఫీల్డ్ వద్దు ఇవ్వద్దు అని. సో వాళ్ళు అలా కాకుండా నాకు మోడలింగ్లో కానీ మూవీస్ ఇది ఇంట్రెస్ట్ అంటే ఓకే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి, వీ ట్రస్ట్ యూ అని చెప్పి ఇక్కడి వరకు నన్ను పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. దట్స్ ఇట్.